హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ వచ్చేసరికి 36 అండి, వేస్ట్ 30, ఆర్మ్ హోల్ 8, హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 10, హ్యాండ్ లూజ్ 5.5, ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ వచ్చేసరికి 11.5. ఇవి మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అమ్మాయి కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, చెస్ట్ కూడా హెవీగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు అసలు ఎలా పెట్టాలి అనేది క్లియర్గా చెప్తాను. చూడండి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలి, మీటర్ క్లాత్ ఉండాలి. ఓకేనా? ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చూసుకోవాలి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేవా అనేది. ఓకేనా? చూడండి, లెంత్ వచ్చేసరికి 15 ఇంచులు, అంటే పైన 1/2 ఇంచు, కింద 1/4 ఇంచు నడుము బెల్ట్ వేయడానికి, అంటే పావు దొక్కు 16 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, పావు దొక్కు 16 ఇంచులు మార్క్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలి, మీటర్ క్లాత్ ఉండాలి. ఇది పఫ్ హ్యాండ్ 36 సైజు. సైజు అనగానే వేస్ట్ని చెప్పమన్నమాట. చెస్ట్ ఏది ఉందో దాన్నే సైజ్ అంటాం. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా చెప్పారు అంటే అది సైజ్ అని అర్థం. ఓకేనా? చెస్ట్ 36, 34, 38, 40 ఇలా చెప్తున్నారంటే అది ఆ చంక్ కింద భాగం అప్పర్ చెస్ట్ దాన్నే సైజ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు లెంత్ వచ్చేసరికి అమ్మాయి హైట్గా ఉందన్నమాట. మామూలుగా అయితే 14.5 సరిపోయింది. అమ్మాయి హైట్ ఉంది కాబట్టి 15 పెట్టాను. ఓకేనా? అయితే ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే కుదరట్లేదండి, మామూలుగా చూడండి అని చెప్పింది. ఇంకా చాలా చెప్పిందిలే, ఎన్నెందుకు. ఓకే, చెస్ట్ 36, వేస్ట్ 30. ఓకేనా? ఆర్మ్ హోల్ వచ్చేసరికి ఎంత వచ్చింది వీళ్ళకి? కాదు, 36 డివైడెడ్ బై 4 అంటే 9, 9 - 1 8, ఆర్మ్ హోల్ 8. ఓకేనా? హ్యాండ్ లెంత్ 10, మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఓకేనా? 10. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5. ఎలా వచ్చిద్దో చూడండి. ఇది కూడా అందరికీ వచ్చిద్ది అంటే అందరికీ రాదు. ఆర్మ్ హోల్ -2 వేస్తే షార్ట్ హ్యాండ్ లూజ్ వచ్చింది. అంటే ఎంత? 6 - 2 వేస్తే 8 - 2 అంటే 6. ఓకేనా? దీనిలో నుంచి ఇంకో 1/2 ఇంచ్ తీసేసామనుకో ఎల్బో హ్యాండ్ లూజ్ వచ్చింది 5.5. ఓకేనా? ఇలా వచ్చింది అంటే 5.5. ఓకేనా? ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7. ఈ సైజుకి 6.5 సరిపోద్ది. కానీ అమ్మాయి ఏం చెప్పిందంటే స్కిన్ కొంచెం చెస్ట్ పార్ట్ కనిపించాలని చెప్పింది. నాకు అలా ఇష్టం అండి, ఎవరూ కుట్టట్లేదు, అలా కుట్టమని చెప్పింది. కొంతమందికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి మనం. మ్యాక్సిమం అంటే వాళ్ళ దానికి మ్యాక్సిమం రీచ్ అవ్వలేకపోయినా ట్రై చేసామనుకో నెక్స్ట్ టైం ఇంకా బాగా రీచ్ అవుతాం. ఇప్పుడు అమ్మాయి అడిగిందని కుట్టామమ్మా, మాటల్లో చెప్పింది, చేసాము. రేపు చేతల్లో మనకు తెలుస్తుందిగా. చెప్పినప్పుడు ఇంకో బ్లౌజ్ కుట్టినప్పుడు ఏంటంటే ఇంకా కిందకి రావాలా ఏంటనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్ టైం తెలియకపోయినా కంగారు పడాల్సిన పని ఏం లేదు. రెండోసారి వాళ్ళ ఫీలింగ్స్ అర్థమవుతాయి వేసుకుని చెప్పినప్పుడు. ఎందుకు ఎలా తెలుస్తాయి అంటే మనం చూస్తాం కదా, ముందు ఎంత పెట్టామో గుర్తుంటుంది, తర్వాత దానికి ఎంత పెట్టాలో తెలుస్తుంది. ఓకేనా? అందుకనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7 ఇంచెస్, లేదంటే 6.5 కూడా సరిపోద్ది మామూలు వాళ్ళకి. అమ్మాయి ఏం చెప్పింది, చెస్ట్ పాట కనిపించాలండి నాకు అంతే. అలానే పళ్ళు వేసుకుంటాం, మన బయటకి ఏం కనిపించదు, కాకపోతే లోపల కనిపించాలి, ఆ ఫీలింగ్ బాగుంటుంది, అవతల వాళ్ళకి పట్టేయకుండా ఓపెన్గా అనిపిస్తుంది అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఏం చెప్పిందంటే ఇంకా 3.5 ఉండాలండి, ఇది ఎంతే ఉండాలి పట్టి అని చెప్పింది. అంటే 15 నుంచి 3.5 పోయింది అనుకోండి, ఎంత ఉంటుంది మనకి? 11.5 బ్యాక్ నెక్. అట్లా నెక్ విడ్త్ అనేది నాకు ఎంతే ఉండాలని చెప్పింది. 3.5 చిన్నగా ఉండాలి, డీప్ ఉండాలి, డీప్ వేసుకుంటాను అంది. అలాంటప్పుడు ఇలా చేయాలన్నమాట. ఓకేనా? అంటే లెంత్లో నుంచి 3.5 తీసేస్తే వచ్చేది బ్యాక్ నెక్, మనకేమీ తెలియకపోతే. ఓకేనా? అర్థమైందా? చూడండి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలి, మీటర్ క్లాత్ ఉండాలి, తడిపి ఫ్లోర్ మీదే ఆరబెట్టాలి. ఓకేనా? ఫ్లోర్ మీదే వేయండి, తాడు మీద వేయొద్దు. అయితే మీకు ఇంకోటి చెప్పాలి. ఇలా ఉన్నాయి అంటే బుడగలు వచ్చినాయి కదా, ఈ బుడగలు ఎందుకు వస్తాయి అంటే మనం ఫ్లోర్ మీద తీసినప్పుడు గాలి ఉంటుంది కదా, అది లోపలికి ప్రవేశించినప్పుడు ఇలాంటివి వస్తాయి అన్నమాట, లోపలికి వెళ్ళినప్పుడు. అందుకే మీరు ఏం చేస్తారంటే ఇది కూడా రాకూడదంటే నైట్ తడిపి ఆరబెట్టేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం కదా, హాల్లో వేసి, అప్పుడు రాదు. ఇది నేను ఏం చేశానంటే పగలేసాను, ఈ గాలి ఫ్లోటింగ్ ఉంటుంది కదా అటు ఇటు, అది ఇలా రావడం వల్ల ఇది వచ్చింది. ఇది కూడా రాదు యాక్చువల్గా. ఓకేనా? అర్థమైందా? లెంత్ 15 ఇంచులు, అంటే పైన 1/2 ఇంచు, కింద 1/4 ఇంచు. ఓకేనా? పావుదొక్కు 16 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచుకి ఇక్కడ మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ పావుదొక్కు 16 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇది షోల్డర్ లైన్. ఓకే, చూడండి, షోల్డర్ ఇది. ఓకేనా? ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అనేది చెప్తాను. చూడండి, ఆర్మ్ హోల్ని 3 భాగాలు చేస్తే షోల్డర్ పెట్టవచ్చు. 2.5, 2.5, 2.5. అంతేనా? ఈ రెండింటిని కలిపి షోల్డర్గా పెట్టవచ్చు, ఈ రెండింటిని కలిపి షోల్డర్గా పెట్టవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఈ రెండింటిని కలిపి షోల్డర్గా పెడుతున్నాను. ఓకేనా? అంటే 5.5 షోల్డర్గా పెడుతున్నాను. ఓకే, చూడండి, 5.5 షోల్డర్.
ఆమ్ డౌన్ వచ్చేసరికి 6 మార్క్ చేయండి. ఓకేనా, ఈ లైనే చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ ఆమ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైన్లో చెస్ట్ లైన్ అంటాం. ఇది చెస్ట్ లైన్ అంటే మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇది అప్పర్ చెస్టా, మిడిల్ చెస్టా, లోయర్ చెస్టా అని వస్తుంది. ఓకేనా, దీన్ని అప్పర్ చెస్ట్ అంటాం. మనకి చంక కింద భాగంలో కొలుచుకున్న దాన్ని అప్పర్ చెస్ట్ అంటాం. అలా చంక కింద భాగంలో అప్పర్ చెస్ట్ అంటాం. మిడిల్ చెస్ట్ అంటే మనకి ఎపెక్స్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని మిడిల్ చెస్ట్ అంటాం. లోయర్ చెస్ట్ అంటే వేస్ట్కి కొంచెం పైన ఉన్నదాన్ని లోయర్ చెస్ట్ అంటాం. ఓకేనా, మనకు కావాల్సింది అప్పర్ చెస్ట్ ఒకటి ఉంటే చాలు. ఓకేనా, ఇది ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి 36 డివైడెడ్ బై 4 అంటే 9 - 1 8, ఆమ్ హోల్ 8 అని మనకు తెలిసింది. ఓకే, ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్ ఎంత 9, చూడండి 9 మార్క్ చేయండి. ఓకేనా, 1.5 ఖర్చు. ఓకే, ఇక్కడ షోల్డర్ 5.5 పెట్టాక అదే 5.5 ఇక్కడ పెట్టండి, ఎందుకంటే లైన్ కొట్టడానికి మనకి నీట్గా ఉంటుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఇది పెద్ద సైజా చిన్న సైజా అనేది డౌట్ వస్తుంది. 30 కరెక్ట్గా వేస్ట్ సైజ్ అనేది మీడియం సైజ్ అంటాం దీన్ని. ఓకేనా, ఈ కార్నర్లో వచ్చేసరికి 1.5 మార్క్ చేయండి. చూడండి, ఓకేనా 1.5 మార్క్ చేసుకోవాలి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ లైన్కి టచ్ అవ్వాలి, ఈ లైన్కి టచ్ అవ్వాలి. మనం పెట్టిన 1.5కి టచ్ అయ్యేటట్టు స్కేల్ పెట్టాలి. ఇవి స్కేల్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇలా. ఓకేనా, ఇది ఇప్పుడు ఆమ్ హోల్ కొలిస్తే మనకి 8 రావాలి. వచ్చిందా లేదా చూద్దాం. చూడండి, వచ్చిందా? వెరీ గుడ్, ఇలా రావాలి. అయితే మీరు దీంతో కొలుస్తున్నారు, ఇది లెక్కలో ఉండదు కదా అని డౌట్ రావచ్చు. అంటే హాఫ్ ఇంచ్ హ్యాండ్ జాయింట్ షోల్డర్ జాయింట్ చేసినప్పుడు పోతుంది, హాఫ్ ఇంచ్ మనం హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు కలుస్తుంది. ఓకేనా, చూడండి ఇది వదిలేసి మళ్ళీ ఎక్కడి నుంచి కొలవండి ఒకవేళ డౌట్ వస్తే. ఓకేనా, ఇదిగోండి ఇట్లా చూసుకోవాలన్నమాట. వేస్ట్ వచ్చేసరికి 30 అంటే 1 పార్ట్ అంతా 7.5 అంతేనా. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. డాట్స్ వేసినందుకు 1 ఇంచ్ ఉంచాలి. ఓకే, చూడండి ఒక లైన్ కొట్టేసేయండి. అయితే ఇంకోటి చెప్తాను ఇక్కడికి వచ్చేసరికి. సరే ఉండండి, ఇది నెక్కకు వచ్చేసరికి 2.5 మార్క్ చేయండి. ఓకేనా, 3 ఉంటుంది. 3 అంటే అటు 1/2 ఇంచ్ పోద్ది, ఇటు 1/4 ఇంచ్ పోద్ది, 2.5 షోల్డర్ పట్టి వచ్చింది. ఓకేనా, ఒకవేళ మీకు 2 కావాలనుకోండి 1/2 3 పెట్టండి, మీ ఇష్టం. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసరికి ఎంత 3.5 అన్నాం. 3.5 అంటే చూడండి ఒక 1/4 ఇంచ్, కింద 1/4 ఇంచ్, పైన 1/4 ఇంచ్, 4 పెట్టండి. అయితే ఇక్కడ 2.5 పెట్టాక అమ్మాయి ఏముంది బ్రాడ్గా వేసుకుంటానంది, అంటే 3 పెట్టండి. ఓకేనా, 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టండి. వేసుకునే వాళ్ళు చెప్తే వాళ్ళు వేసుకోగలమంటే మీరు పెట్టేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు, షోల్డర్ ఏమీ జారదు. ఓకేనా, ఇలా వస్తుంది. ఓకే, ఈ ప్లేస్ వచ్చేసరికి ఒకవేళ మీకు డౌట్ వస్తే వాళ్ళ బ్లౌజ్ ఉంటే ఇది ఇలా చూడండి. అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఇదిగో స్టిచ్ ఎక్కడ పడుతుంది కదా, పైపింగ్ వేసిన హెమ్మింగ్ వేసిన ఆరు వస్తుంది ఇది. ఓకేనా, ఇది అయితే రౌండ్ కాదు స్క్వేర్ కాదు అట్లా అనమాట, కొంచెం వ్యూ లాగా అంట. అలా ఉండాలి అంటే చూడండి ఇదిగో ఇలా చిన్న రౌండ్ ఇచ్చేయాలి. కొంచెం మామూలుగా ఏం చేస్తాం ఇలా ఇస్తాం, ఇదిగోండి ఇలా పెడతాం. అలా కాకుండా ఇలాగనమాట, స్క్వేరు కాదు రౌండ్ యూ షేప్ కాకుండా ఇది చాలా అందంగా ఉంటుంది వేసుకున్నప్పుడు. ఓకేనా, అర్థమైందా? ఇది అయిపోయిన తర్వాత మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు చూడండి దీనిలో సగం ఎంత, 8.5లో సగం, 7.5 అసలు కదా, 7.5లో 8.5లో సగం ఎంత ఇక్కడికి. ఓకేనా, ఇలా మార్క్ చేసి ఇటు ఒక 1/2 ఇంచ్ డాట్ వేయడానికి ఇటు ఒక 1/2 ఇంచ్ ఉంచుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత చూడండి ఇక్కడి నుంచి ఒక 1/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ చిన్నగా 1/4 ఇంచ్ ఈ సైడ్కి వచ్చేసరికి ఇలా తీసేయాలి. బ్యాక్ పార్ట్లోనే. ఎందుకు అమ్మాయి హైట్ అవసరం లేదు, అందరికీ అవసరం లేదు, ఎందుకో చెప్తాను. నేనేమంటున్నాను, అమ్మాయి హైట్గా ఉంది అంటున్నాను. హైట్గా ఉన్నప్పుడు వెనక్కి కిందకే ఉండాలి, కానీ వేసుకున్నప్పుడు సైడ్కి వచ్చేసరికి ఇలా ఉంటే ఏమవుతుంది అంటే చంకలు ముడతలు, చంక కింద ముడతలు రాకుండా ఉంటుంది అనమాట. ఇలా కొంచెం పీస్ తీసేస్తే. ఓకేనా, అది మన ఇష్టం. కావాలని నేను చేశాను. ఎందుకు ఇలా చేశానంటే అమ్మాయి నాకు కొన్ని చెప్పింది కదా, వాటిని బట్టి లెంత్ 14.5 పెడదాం అనుకున్నా, కానీ అమ్మాయి హైట్గా ఉంది. ఇది దించి ఇది ఇంకా దించితే అందంగా ఉంటుంది. ఇది దిగిందని చెప్పి లెంత్ దిగిపోతే ఇక్కడ సైడ్ వచ్చేసరికి ముడతలు వస్తాయి. ఈ ముడతలు రాకుండా ఉంటే ఇది చెయ్యాలన్నమాట. ఇన్ని ఉంటాయి, ఒకటే కాదు రీజన్. ఇదంతా వేస్తాం మేడం, డాట్ 1/2 ఇంచ్ చెయ్యాలి, నేను చూపిస్తాను. 1/2 ఇంచ్ చెయ్యాలి, 3.5 ఇంచులు, 3.5 ఇంచులు ఎవరికైనా కాదు, మనం పెట్టిన దాన్ని బట్టి ఇలా 3.5 లేదా 4 ఇంచులు కూడా వేయచ్చు. ఇక్కడ వరకే ఆగిపోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ బ్యాక్ పార్ట్ కంటే కిందకే ఉండాలి, లేదా బ్యాక్ పార్ట్కి సమానంగా ఉన్నా పర్లేదు, 1 ఇంచ్ కిందకున్నా పర్లేదు, సిచ్యువేషన్ బట్టి. ఓకేనా, నేను కట్ చేసి చూపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఒక్కోళ్ళు ఒక్కోలాగా, అంటే మనుషుల్ని అర్థం చేసుకోవడం వచ్చింది. 2.5 పెడతాం కదా మేడం మాక్సిమం. అది ఎప్పుడు మారుస్తామని 2.5 హై నెక్ కాకుండా మామూలుగా 2.5 నెక్ హై నెక్ పెట్టినప్పుడు ఒకటి మారుస్తాము, ఇంకోటి ఏంటంటే మనం బోట్ నెక్ పెట్టినప్పుడు మారుస్తాము. మార్చినప్పుడు ఈ రౌండ్ ఏది తీసుకున్నా మనం 2.5 కాదు, మోడల్కి అయితేనే. ఇప్పుడు డీప్ నెక్ పెట్టినప్పుడే 2.5 తీసుకుంటాం. లేదు ఈ అమ్మాయి కొంచెం పర్లేదండి నేను బ్రాడ్గా వేసుకుంటాను పెట్టమంటే ఇక్కడ 2.5 కూడా పెడతాను. ఇది షోల్డర్. అదే ఎప్పుడైనా నెక్లో ఇప్పుడు నెక్ ఉందా, మనం షోల్డర్ తీసుకున్నామా, షోల్డర్లో సగం వచ్చేసరికి నెక్కి ఇవ్వచ్చు. ఓకేనా? నాకు ఇప్పుడు 3 తీసుకోవాలి మేడం. నాది 5.5 తీసుకుంటే 2.5 నెక్కకి ఇచ్చేయచ్చు. ఇప్పుడు మనకు ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను మీది అంత ఉందని. ఇప్పుడు ఇది ఉందా అంటే ఈ బ్లౌజ్ కాదులే మీకు చూపించడం కోసం ఇలా పట్టుకొని, అమ్మాయి నాకు ఇంతే కావాలండి, ఇది ఎంత ఉందో అంతే కావాలి, నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి అందే అనుకోండి, ఈ బ్లౌజ్ కాదు అనుకోండి. ఇప్పుడు ఇలా ఉందా, ఈ చంకలో నుంచి ఇక్కడ పెట్టేసి ఇది ఇక్కడ ఇట్లా మార్చేసి దీనికంటే ఒక 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి. అలా అంటే మీకు ఏమీ తెలియకపోతే అదొక పద్ధతి. లేదండి నాకు ఇది ఈ రౌండ్ ఎంత ఉందా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇది కొలుచుకుంటారు. ఇప్పుడు ఈ రౌండ్ ఉందా, ఏదరా పెన్సిల్, ఇప్పుడు ఈ రౌండ్ ఉందా, ఈ రౌండ్ పక్కనే 1 ఇంచ్ ఉంచి అది ఉండండి, 1 ఇంచ్ ఉంచి ఇలా చూసుకుని ఇది ఇలా మార్చేసుకుని 1 ఇంచ్ ఉంచి ఇలా కొలుచుకుంటాం. ఇది ఒక పద్ధతి. ఇది ఎలా కొలుచుకుంటాం, ఒక్కోలాగా అవతల వాళ్ళని బట్టి చేస్తాం. కొన్ని ఏంటంటే మన దగ్గర బ్లౌజ్ లేదు కాబట్టి నేను మీకు ఇవన్నీ ఏం చెప్పట్లేదు. ఇది ఈవిడ బ్లౌజ్ కదా, మనది కాదు కదా, ఈ బ్లౌజ్ కాదు. ఇదిగో చూడండి ఇలా ఉందా, ఇలా పెట్టేసి ఇదిగో ఓకే ఇట్లా చూసుకుంటాం. 1 ఇంచ్ వదిలేసి పద్ధతి ఇది. ఇట్లాగనమాట ఒక్కోలాగా. ఎవరికైనా అలా 1 ఇంచ్ వదిలేసి కట్ చేయొచ్చు మేడం. ఎవరికైనా అనకూడదండి ఈ మాట. కుడితే 1 ఇంచ్ పోతుంది కదా, మనం కుట్టినప్పుడు బయటకు వెళ్తుంది కదండి 1 ఇంచ్. ఓకేనా? మామూలుగా మనకు ఉన్నది ఏంటంటే ఎవరికైనా ఇంతేనా అంటున్నారు కానీ ఎవరికైనా ఇంతేనా అనకూడదు. బట్ మనమే ఉన్నాము, ఇవాళ బీరకాయ కూర అంటే కొంచెం తక్కువ తింటాం, రేపు చికెన్ అనుకో కొంచెం ఎక్కువ తింటాం. నిజమే కదా, మనమే అంతే రోజు. ఇది ఏంటంటే సిచ్యువేషన్ బట్టి అవతల వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి నేను అనేది, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం మార్చాలి. ఒకసారి తెలియకపోవచ్చు వాళ్ళ ఫీలింగ్స్, మాట్లాడుతుంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేనేం మాట్లాడుతాను మీకు అర్థమైంది, 4 రోజులు కొత్త, 5వ రోజు నేనేం మాట్లాడుతున్నానో తెలుస్తుంది. అట్లాగే వీళ్ళతో కూడా మాట్లాడితే తెలుస్తుంది మనకి. నేను అనేది అది ఒకటి నచ్చలేదు అంటే మనం ఏం చేస్తాము, మనకు ఇంకో మిస్టేక్ కూడా చేస్తారు. మామూలుగా ఒకటి నచ్చలేదు అనుకో వీళ్ళని ఆపేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. ఈలోపు ఏం జరిగిద్దంటే వాళ్ళ దగ్గర వీళ్ళు మళ్ళీ కొత్త, వీళ్ళకి కొంచెం తెలుసు వీళ్ళ గురించి, ఈలోపు వీళ్ళని మార్చేస్తారు. ఇప్పుడు డాక్టర్ అయినా అంతేనమ్మా, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో వాళ్ళనే ఫాలో అయ్యామనుకో మనకున్న ప్రాబ్లం ఏంటి, అసలు వీళ్ళు ఏం మెడిసిన్ వాడారు, తర్వాత వాళ్ళు ఏం వాడాలి అనేది తర్వాత సిచ్యువేషన్కి ఏం వాడాలో తెలిసింది. అంతేగాని నువ్వు ఇక్కడ 1 నెల చూపించుకుని ఇంకో చోట ఇంకో నెల అంటే చివరికి ఏం తగ్గిద్ది, ఏమి తగ్గదు. అది అట్లాగే ఇది కూడా ఏదైనా కానీ వాళ్ళతో మాట్లాడుతుంటే మనకు తెలుస్తుంది. అట్లాగూ ముందు మనం ఏంటంటే అలా చెయ్యం, ఇంక అర్థం కావట్లేదులే అనుకుంటాం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు, ఇంకోటి చెప్తాను. 200 అడుగులు బోర్ వేయాలనుకోండి, 200 వేసాం, నీళ్ళు రాలేదు, ఇంకా 50 వేస్తే వస్తుంది. 50 వేయము, ఆపేసి పక్క చోట ఎత్తాకి చూస్తున్నాం. ఆ 50 ఏది ఇక్కడ వేస్తే ఆ నీళ్ళు ఇక్కడే వస్తాయి కదా మంచి. అట్లాంటిది ఇది కూడా అర్థమైంది, అదే ఈజీగా అర్థమైందని. ఇది వీడికి నెక్ బ్రాడ్ రావాలని, బ్రాడ్ రావాలి, వీపంతా కనిపించాలి, కొంచెం బ్రాడ్. కొంచెం 1 ఇంచ్ వెనక్కి పెట్టారు, పెట్టలేదు 1 ఇంచ్ వెనక్కి పెట్టలేదు. కుట్టినప్పుడు పోతుంది కదా అని చూపిస్తున్నా. కుట్టిన తర్వాత నెక్ ఇది ఇలా వచ్చిద్దండి, చూపిస్తానులే కుట్టడం కూడా. ఓకేనా? లేకపోతే అప్పుడు మీకు అర్థమైంది. ఓకే, అర్థమైందా? అట్లా మనం ఏంటంటే చిన్న మిస్టేక్లు, అదే చెప్పట్లా బోరుదే, అదే చెప్పాలంటే అలాంటి చిన్నవి చేస్తాం. అవి తప్పులు. ముందు అవతల వాళ్ళతో మనకి ఏం కావాలి ఏంటి అనేది తెలిస్తే ఈజీగా ఉంటుంది. చూడండి క్లోజ్ ఉందా, మళ్ళీ డబుల్ వేయండి. అంటే హ్యాండ్ తీసినప్పుడు 4 లేయర్స్ ఉండాలి. ఓకేనా? చూడండి ఇలా వేసినప్పుడు లోపల లేయర్ బయటకు ఉండిపోయిద్ది అనమాట. మీరు చూసుకోవాలి దీన్ని ఆనుకుని ఉందా లేదా అనేది. లేకపోతే ఏమైంది, లోపల లేయర్ ఏమో బయటకు ఉంటుంది, పై లేయర్ పైకి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఒక చేయి పెద్ద ఒక చేయి చిన్నది వస్తుంది. మనకు కొంచెం తెలివి ఎక్కువ కదా, తక్కువ వచ్చిందని లాక్ కొడతాం, ఎక్కువ వచ్చిందని కుదించేస్తాం. అట్లాంటిది అంటే మనకు కొంచెం తెలివి ఎక్కువ కదరా. నిజమే అయ్యి. అందుకే ఏంటంటే ఇలాంటివి చూసుకోవాలి.
ఓకేనా. ఇదిగోండి పెన్సిల్ ఇది కదా, బాగుంటుంది పెన్సిల్, చాలా బాగుంటుంది, తీసుకోండి బాగుంటుంది, బాగా పడిద్ది కూడా. ఏం పెన్సిల్ అని డౌట్ వస్తుంది, అప్సరా గ్లాస్ మార్కర్. ఓకేనా. చూడండి ఇలా పెట్టేసి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 10 ఇంచులు. 10 ఇంచులు అంటే పైన 1/2 ఇంచు, కింద 1/4 ఇంచు, అంటే పావు తక్కువ 11 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా. పైపింగ్ వేస్తున్నామంటే 1/4 ఇంచు సరిపోయేది. ఆమ్ డౌన్ వచ్చేసరికి చూడండి చెస్ట్లో 10వ భాగం, చెస్ట్ ఎంత 36. చూడండి 36 అంటే 10వ భాగం అంటే 3.6 అయినా అంటే 3.5 మార్క్ చేయండి. ఎట్లా అన్నిటికీ ఇలాగేనని ఈ డైలాగ్ వద్దు. ఓకేనా. సిచ్యువేషన్ బట్టి మారిపోతాం. ఓకే. చూడండి ఇట్లా కొంచెం దూరంలో మార్క్ చేయండి. ఇప్పుడు ఆమ్ హోల్ ఎంత మనకి తెలుసుగా, 8 8. చూడండి ఆమ్ హోల్ తెలిస్తే కూడా చెస్ట్ తెలుసుకోవచ్చు. 8 × 4 + 4 వేస్తే చెస్ట్ వచ్చింది. 432 + 4 36 వచ్చిందా. ఆమ్ హోల్ తెలిసినా చెస్ట్ తెలిసిద్ది, చెస్ట్ తెలిసినా ఆమ్ హోల్ తెలిసిద్ది. ఓకేనా. ఇది చూడండి. కాకపోతే మనం కొంచెం ఆలోచించడం మొదలు పెట్టాలి. 8 చూడండి, 8ని ఇక్కడ పెట్టాలి. ఇదిగోండి. ఓకేనా. 8 ఇక్కడ పెట్టేసి 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 అంతేనా. 5.5 1.5 ఖర్చు. బాడీకి ఎంత ఖర్చు పెట్టామో ఇక్కడ కూడా అంతే ఖర్చు పెట్టాలి. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి 1.5 మార్క్ చేయండి. ఎందుకు 1.5? చెస్ట్లో 24వ భాగం అంటాం, లేదా పెద్ద సైజు, కొంచెం మీడియం సైజు, మీకు ఏది అర్థమైతే. మనకు ఒకటి వచ్చే వరకే ఒకలాగా గుర్తుపెట్టుకోవాలి, వచ్చిన తర్వాత ఒకలాగా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బండి నేర్చుకునేటప్పుడు అన్నీ గుర్తుపెట్టుకోవాలి, క్లచ్ గేర్ ఏ ఉంటాయి కదా, తర్వాత అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆటోమేటిక్గా అవి చేస్తూ ఉంటే మనం ముందు చూసుకుంటే చాలు, అంతే. అవి కూడా అంతే, వచ్చే వరకు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకులేండి, ఏదో వచ్చు కొంచెం, అంటే ఓ తీయలేదులే కానీ వచ్చు, బయటికి వెళ్ళే అవకాశం ఇవ్వట్లేదు అలా. ఓకేనా. ఇది ఇలా పెట్టాలి. ఓకే, ఇలా పెట్టేస్తే సరిపోదు. ఇది పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పెట్టే 1.5కి టచ్ అవ్వాలి, మనకి ఇక్కడ టచ్ అవ్వాలి. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత ఒక 1/2 ఇంచుకి ఇలా ఉంచుకుని చెక్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి ఇదిగోండి 8 వచ్చిందా, వెరీ గుడ్. ఇలా చూసుకోవాలి. అందుకే ఎందుకు చూడమంటున్నానంటే ఇప్పుడన్నా ఆదమరిచో మనం ఏదో ధ్యాసలో ఉండే గీసేస్తాం. ఇలా చూసుకుంటే కరెక్ట్ పెట్టామా లేదా అనేది మనకే తెలుస్తుంది, మన పక్కన ఎవరు ఉండరు కాబట్టి. అయితే ఇంకోటి చేస్తున్నాను. అయితే ఇప్పుడు దీనికి వచ్చేసరికి పఫ్ హ్యాండ్ చెప్తాను. పఫ్ ఎంత పెట్టుకోవాలంటే 2 ఇంచులు పెట్టుకోవాలా, 2.5. చిన్నది పెట్టుకుంటే 2 ఇంచులు, పర్లేదు 2.5, 3. అయితే నేను చూడండి 3 పెడుతున్నాను. ఓకేనా. ఇది పఫ్ కాదు, నేను వేసుకుంది సీతారామ హ్యాండ్, పఫ్ పైన వచ్చేది తర్వాత చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి 2.5 పెట్టండి. ఓకేనా. ఇలా 2.5 మార్క్ చేయండి. పైకి 3, ఇటు 2.5 చూసిన తర్వాత చూడండి ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టండి. పెట్టుకోవచ్చు, ఏం కాదమ్మా, పెట్టుకోవచ్చు. పైన లెగవాలంటే అలాగనమాట. అందుకు ఇది పెట్టా ఉందా చూడండి, ఈ స్కేల్ని ఇలా ఓకేనా. ఇది పఫ్ హ్యాండ్. చెప్పండి. ఇది 3 పెట్టారు, 2 పెట్టాను. 3 కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇది ఇలా వెళ్ళిపోద్ది కదమ్మా, అప్పుడు బాగోదులేని నేను ఇలా పెట్టాను. మీ ఇష్టం, మీకు నచ్చితే పెట్టుకోండి, ఏం కాదు. 7 కూడా పెట్టుకోవచ్చు, 9 కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఎంతైనా పెట్టుకోవచ్చు, మన దగ్గర క్లాత్ ఉన్న దాన్ని బట్టి. ఓకేనా. పైన ఎత్తు అంతే, కొంచెం ఎత్తు. ఓకేనా, అర్థమైందా. ఇట్లాగనమాట. ఇది పఫ్ హ్యాండ్ అంటే ఇది ఎల్బో హ్యాండ్ గీసి దానికి ఇట్లా పెడితే దీన్నే పఫ్ అంటాం. సీతారామం హ్యాండ్ చెప్పనా, సీతారామం కాదు, కృష్ణ ముకుంద హ్యాండ్. ఇటు నుంచి ఒక 2.5, కింద నుంచి ఇక్కడ నుంచి ఈ ఖర్చు దగ్గర నుంచి 2.5, కింద నుంచి ఒక 3.5. ఈజీగా ఉంటుంది దాన్ని. దీన్నే కృష్ణ ముకుంద హ్యాండ్ అంటాం. ఇది చీరల ముక్క వేసుకుంటాం. అలాంటి వేయాలంటే పేపర్ మీదే తీయాలి. ఇదేమో బ్లౌజ్ లోదండి, ఇదేమో కట్ చేసుకోవాలి. ఒకవేళ లైనింగ్ దానికి దీనికి మ్యాచ్ అవ్వలేదు అనుకో, రెండింటికి ఒక లైనింగ్ అంటే కొంచెం ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకోవచ్చు, మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే. ఒక్కొక్కసారి ఏమైందంటే కొంచెం అది లైట్ కలర్ ట్రాన్స్పరెంట్ అయింది అనుకోండి, ఇది వేయకూడదు కదా, కనిపించింది. అందుకు ప్లాన్ చేసుకోవాలి. దీన్నే ఇంకో లైనింగ్ మీద పెట్టి కట్ చేసి ఇట్లా తీసేసుకుని లేదా, అందుకే అయిపోయిన పర్లేదు, నువ్వు వేసుకోగలంటే అయిపోయినా పర్లేదు, మనం వేసుకోవాలంటే. ఓకేనా, అర్థమైందా.
ఇదన్నమాట. ఎక్స్ట్రా ఏం తీసుకోక్కర్లేదు, ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టడానికి, అందుకే పేపర్ మీద తీయమంటున్నాను నేను మీకు చెప్పడం కోసం. ఎక్స్ట్రా తీసుకోకపోతే ఏమైందంటే మరి ఒక్క నిమిషం ఈ రెండింటిని కలిపి జాయింట్ చేయాలిగా, మరి అప్పుడు హాఫ్ ఇంచ్ పోతుందా? హాఫ్ ఇంచ్ పోతే నీకు ఖర్చు తగ్గిపోతుందా? మరి అందం రాదుగా. అందుకే ఏంటి అంటే పేపర్ మీద తీసుకుని అట్లా పెంచకూడదు. పేపర్ మీద తీసుకుని ఈ క్లాత్ ని దీనికి ఇటువైపు ఒక హాఫ్ ఇంచి, దీనికి ఇటువైపు ఒక హాఫ్ ఇంచి పెట్టుకోవాలి. కట్ చేసుకున్నాక లైనింగ్ మీద పెట్టుకుంటాం కదా మనం వేరే పీస్ మీద, అప్పుడు దీనికేమో ఇటువైపు ఒక హాఫ్ ఇంచి పేపర్ పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి, దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఇటుకి పెట్టాలి. మీరు ఏంటంటే అలా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం మనం, ఓ కకృతి పడకుండా అలా చేస్తే ఎక్కువ గుర్తుంటుంది అనమాట మనకి. 2 సార్లు చేస్తాం కదా మనం పని. అది ఇది ఎంత ఇస్తున్నారు మేడం? 3.5 ఇవన్నీ లేదండి. ఇంకోటి చెప్పనా, నిజం చెప్పనా, ఒక నిజం చెప్పనా, క్లాత్ ఇప్పుడు నేను హైట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ హైట్ ఉన్నాను, నాకు చీర సరిపోదు. ఇంత ముక్క తీసేస్తే ఒక 10 ఇంచులు ఎంతో తీసేస్తే నాకు చీర 2 కుర్చీలు పోతున్నాయా? మరి సరిపోదు. అలాంటప్పుడు చిన్నది కూడా తీసుకుంటాం, మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత. హ్యాండ్ బట్టి కూడా ఎక్కువ తీసుకుంటాం అట్లాగన్నా. అలాగైతే ఇక్కడ తగ్గించుకోవాలా మేడం? ఇక్కడ మాత్రం ఇక్కడ ఉంచుకోండి, చంక కిందకి వెళ్ళిద్ది, బాగుంటుంది. ఓకేనా? కృష్ణ ముకుంద హ్యాండ్ సీరియల్ అంట, మనకు తెలియదులే మనం. ఇదిగోండి చూడండి, ఓకేనా? ఇదిగోండి కాట్ పెట్టాలి అంటే ఇక్కడ నుంచి పఫ్ పెట్టాలని, ఓకేనా? ఇట్లా వీల్ మార్క్ చేయాలి. ఓకే, ఇది రాంగ్ సైడ్ అంటే దీనికి ఇది రాంగ్ సైడ్, లోపల వైపు ఇది రాంగ్ సైడ్ అంటే ఇది ఇచ్చోండి, దీనికి ఇది ఎట్లా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ లోతు తీయలేదు కాబట్టి నేను లోతు ఏం చేస్తానంటే తర్వాత తీస్తాను. ఏ మోడల్ హ్యాండ్ అయినా కుట్టేటప్పుడు కుట్టేసిన తర్వాత తీస్తాను, పఫ్ పెట్టుకొని తీస్తాను. నాకు అదొక అలవాటు, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాం కదా, కొన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ తప్పు చేసామనుకోమ్మా ఏం జరిగిద్దంటే, ఇప్పుడు ఇది ఉందా, ఇది అంటించినప్పుడు 2 రాంగ్ సైడ్ అంటించేసామనుకో మళ్ళీ దెబ్బేసిద్ది. అందుకేంటంటే మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు రెండింటికి నేను లోతు తీసుకుని అప్పుడు జాయింట్ చేసుకుంటా. ఒక అలవాటుగా మార్చుకున్నాను, అది ఫస్ట్ నుంచి నాకు ఒక అలవాటు. మీరు కూడా ఏదన్నా కొత్త పని చేస్తామంటే ఇప్పుడు ఒకసారి తీసి ఒకసారి తీయలేదేమో అనుకుని తీసిన ఒక్కొక్కసారి తీయాల్సి వచ్చింది అనుకో, అక్కడ మర్చిపోతాం, ఏదో ఒకటి జరిగిద్ది. అట్లాగనమాట. అలా చేయకండి, ఒకటి గుర్తు పెట్టుకోండి. నేనేంటంటే రాంగ్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అని కాదు, లోపల బాడీకి టచ్ అవ్వాలని. బయట కనిపించేది అవుట్ సైడ్ కదండి కనిపించేది, అది నేను అంటుంది. ఓకేనా? చూడండి, ఒక గుండు పిన్ ఇవ్వండి, ఇలా ఉందా క్రాస్గా పెట్టాలి. ఓకేనా? సరే, ఇదిగోండి క్రాస్గా, పర్లేదులే. చూడండి, ఉంటాయి ఇక్కడే ఉంటాయి. అక్కడ పైన పిన్నేసి అదిగోండి, అందుకోండి మెల్లగా అదిగోండి అండి. అది కాదు, అక్కడ సూది కనపడుతుంది చూడండి, మీకు దారం కూడా కనపడుతుంది ఆ సూదికి, చేతికి తగిలింది. ఓకేనా? పర్లేదులే. ఇప్పుడు ఈ ముక్క ఇదే కదా, ఇలా క్రాస్కి వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్స్ మనం వైపు వేసుకోవాలి, క్లోజ్ వచ్చేసరికి ఆపోజిట్లో ఉండాలి. ఇది చూడండి, ఇక్కడ క్లాత్ లేదు అందుకే అడ్జస్ట్ చేశాను. చూడండి, ఇక్కడ క్లాత్ లేదు అందుకే ఇక్కడ దాకా వేయలేదు, మనకి ఇక్కడ పఫ్ వచ్చింది కదా అందుకే వేయలేదు. ఓకేనా? ఇది ఓకే, ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత చూడమ్మా, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫ్రంట్ పార్ట్లో చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాను, ఎక్కడ ఎవరికి ఎందుకు చెయ్యాలి అనేది మనకు తెలియాలన్నమాట. ఓకేనా? చూడండి, అన్నీ ఒకలాగానే ఉంటాయి, చిన్న అడ్జస్ట్మెంట్. అందుకే అవతల వాళ్ళని అర్థం చేసుకుంటూ వస్తే మనకు అన్నీ తెలుస్తాయి. చూడండి, 9.5 సరిపోయిందా? చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ 36 అంటే 9, పావించి ఉక్సులు పట్టి కాజపట్టికి ఉంచాం కదా, ఉంచామా లేదా అనేది తెలియాలంటే మనం ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ తెలుస్తుంది. మనకేంటి కొంచెం తెలివి ఎక్కువ కదా, ఇది ఎట్లా కొట్టేస్తాం తెలియదు గ్యాప్, అందుకే ఇలా ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకో. మీకు రాలేదనుకోండి, ఇక్కడ 9, ఒక పావించి ఉక్సులు పట్టి కాజపట్టి పెట్టేసి ఇక్కడ పెట్టేసి లైన్ కొట్టేసుకోండి, అది పద్ధతి. ఓకేనా? ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7 ఇంచులు. ఓకేనా? 7 ఇంచులు మార్క్ చేయండి. చెప్పానుగా కొంచెం స్కిన్ కనిపించాలి అమ్మాయికి, అందుకే 7 ఇంచులు తీసుకున్నాను, లేదంటే 6.5 తీసుకోండి. చాలా డౌన్, అంతే. ఓకేనా? 7 ఇంచులు. ఓకే, లేదా 6.5 అయినా పెట్టుకోవచ్చు. ఆ అమ్మాయి కొంచెం హైట్, అసలు మ్యాటర్ అది కూడా. అమ్మాయి కొంచెం హైట్, పొడుగు ఉంటుంది అమ్మాయి. హైట్కి తగ్గ మనం కిందకి పెట్టకపోతే చెస్ట్ కనిపించదు, కొంచెం కనిపించాలని చెప్పింది అన్నాను కదా, ఫీలింగ్, అందుకు ఇన్ని ఉంటాయి. ఓకేనా? ఈ సైడ్కి వచ్చేసరికి ఈ అందరికీ చెప్పలేరండి, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని మనమే కుట్టాలి, అన్నీ అందరికీ చెప్పలేరు.
లేడీస్ కాబట్టి కిందకి అయిపోయింది అనుకో, ఒకవేళ అప్పుడు ఏం చేయాలి మేడం? నెక్ కిందకి అయిపోతే ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇటువైపు ఇక్కడ ఇంకో 4th డాట్, మొన్న ఇప్పుడు బ్లౌజులకి 5 డాట్లు ఉన్నాయి కదా, అది ఒక ఆప్షను. లేదంటే ఇక్కడ షోల్డర్ దగ్గర మళ్ళీ పట్టుకోవాలి అంతే, ఓకేనా. అది లేదంటే ఇంకా మనకి ఎక్కువ అంటే ప్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఎలా రౌండ్ వచ్చింది ఇలా ప్యాచ్ చేసుకోవాలి, ఓకేనా. కవర్ అయిపోద్ది, అది వేసుకోవచ్చు. ఓకేనా, చూడమ్మా కట్ చేసేసి మీకు చెప్తాను, ఓకేనా. కొత్త కాబట్టి మనం ఏంటి, ఒకవేళ కొత్త అనుకోండి మనం ఏం చేయాలి, క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయాలి, తిప్పేసుకోకూడదు. ఇప్పుడు మనకి ఎట్లా ఉందో తెలుస్తుంది కాబట్టి మళ్ళీ పెట్టేసుకున్నాం, లేకపోతే తెలియదు కదా ఎలాగే ఉండిద్దేమో అనుకుని కట్ చేసేస్తాం. ఓకేనా. ఇది ఇప్పుడు చంకలో వీల్ మార్క్ చేయండి. చూడండి ఇక్కడ చంకలో వీల్ మార్క్ చేయండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలి కదమ్మా, వీల్ మార్క్ చేయండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇక్కడే గీసి, ఒకవేళ మీకు తెలియకపోతే ఇక్కడ గీసి చూపిస్తానా, అట్లా అంటే మళ్ళీ అట్లా తీయడం రాదంటే ఇలా ఉంచండి, ఓకే. ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్ ఎంత, 9 అంతేనా. నేనేమంటున్నాను, అమ్మాయి హైట్గా ఉంది అంటున్నాను అంటే 9.5 పెట్టండి. చెస్ట్లో ఒక పార్ట్ ఎంత 9, 36 అంటే నేనేమన్నాను, అమ్మాయి కొంచెం హైట్ అన్నాను. హైట్ అంటే ఈ షోల్డర్, ఈ నెక్ అనేది కొంచెం హైట్గానే ఉంటుంది కదా, మనకు తెలుస్తుంది కదా, అందుకు 9.5 పెట్టండి, ఓకేనా. అక్కడి నుంచి 1.5, అక్కడి నుంచి 2.5. అయితే ఏమంటున్నానంటే ఇక్కడ అమ్మాయికి చెస్ట్ కూడా ఎక్కువ ఉంది అంటున్నాను, 3 ఇంచెస్ పెట్టండి, కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది, ఓకేనా. ఇది ఇప్పుడు సేమ్ ఇక్కడ 7 ఇంచులు పెట్టండి, ఎందుకంటే ఇక్కడ ముక్క లేదు మనకు తెలియదు కాబట్టి 7 పెట్టుకున్నాక ఫ్రంట్ నెక్ 9.5, 1.5, 3 లూజ్ వచ్చేది. చెస్ట్ ఎక్కువ అంటున్నాను కదా, ఇప్పుడు చెస్ట్ ఎక్కువ, అమ్మాయి హైట్ అది అనమాట, ఓకేనా. చూడండి ఇట్లాగనమాట. ఇప్పుడు చెస్ట్ 36, చూడండి చెస్ట్లో 36 అంటే 10వ భాగం అంటే 3.6, 3.6 అంటే ఇంతేనా, 3.5కు ఒక పావు ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టికి పెట్టండి, అంటే ఎంత, పావు తక్కువ 4, ఓకేనా. ఇది చూడండి పావు తక్కువ 4, పావు తక్కువ 4కి అటు 1.5 ఇటు 1.5. ఇది ఎలా వేస్తామంటే చెస్ట్ డివైడెడ్ బై 24 వేస్తాం, 36/24 వేస్తాం. ఏదిరా ఫోన్ ఏదమ్మా, లేకపోతే మీరు వేయండి తర్వాత, 36/24. ఇది 10వ భాగం వేసి ఇటు 1.5 వచ్చిందా, ఓకే. పావు తక్కువ 4 ఎక్కడ పెట్టాక అదే పావు తక్కువ 4 ఎక్కడ పెట్టేసేయండి, ఏం ఆలోచించవద్దు, ఓకేనా. ఇది ఓకేనా. ట్రయాంగిల్ మెయిన్ డాట్ ఏదన్నా ఉంది బాడీలో కరెక్ట్గా రావాలి అంటే ఇదన్నమాట, అర్థమైందా. ఇప్పుడు ఏమంటున్నాను చూడండి, కింద నుంచి 2 ఇంచులు అన్నాను, ఓకేనా. ఇదిగో కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని మన దగ్గర స్కేల్ ఉంది కదా, స్కేల్ తీసుకుని షేప్ ఇలా తీయాలి. చెస్ట్ అనేది ఇలా పట్టుకుని ఉంటుంది, ఇట్లా అలాంటప్పుడు ఇలా పెట్టాలి. అంతేగాని మీరేం చేస్తున్నారు, స్కేల్ ఇలా పెడుతున్నారు, ఇలా పెట్టకూడదు, ఇలా పట్టుకుని ఉంటుంది. మర్చిపోను, అసలు ఏం మర్చిపోను నేను, నాకు కొంచెం మెమరీ ఎక్కువ అండి, ఓకేనా. దీనికి సమానంగా ఒక లైన్, ఓకేనా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను అన్నాను కదా, వీల్ మార్క్ చేసి పెట్టాను కదా, చూడండి ఇదంటే మీకు తెలియదు అని చెప్పి మీకు ఇక్కడ లోతు తీయమంటే సరిగ్గా తీయట్లేదు, ఇక్కడ గీతలు ఏమీ లేవు కదా, మీరు అంచనాగా గీయడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇదిగోండి ఇలా ఉందా, దీన్ని కూడా ఇలా లైన్ కొట్టేసేయండి, అసలు అక్కడది ఎలా ఉందో యాస్టీస్గా లైన్ కొట్టేసేయండి. లైన్ కొట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. చూడండి ఈ బాక్స్లోనే 1/2 ఇంచు లోతు తీయాలి. చూడండి ఇట్లా ఉంది కదా, అంటే మీరు ఏం చేస్తున్నారంటే కిందకి వెళ్ళిపోతున్నారు, కొట్టేయమంటే కిందకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇలా ఉందా, ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు తెలియక, అంత దూరం వెళ్ళొద్దు, చంక కింద ఇదిగో దీంట్లో ఇక్కడే అనమాట 1/2 ఇంచు ఇదే, ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి, ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి, ఇది ఓకే. ఇది ఫ్రంట్ పార్ట్,
ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఎంత, ఇక్కడ 1.5 పెట్టారా? అటు 1.5 ఇటు 1.5. చెస్ట్ డివైడెడ్ బై 24th పార్ట్. 1.5 ఇటు 4 పెట్టాలండి. ఎందుకు పెట్టాలంటే చెస్ట్ 36 అంటే 10వ భాగం 3.5. దానికి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టికి పెట్టాలి. అంటే 4 అటు 1.5 ఇటు 1.5 అంటే చెస్ట్ డివైడెడ్ బై 24th పార్ట్. ఓకేనా, అర్థమైందా? 9.5 1.5 3 ఓవరాల్గా ఎంత వచ్చింది? 14 వచ్చింది ఫ్రంట్ లెంత్ అనేది. మామూలుగా యాక్చువల్గా ఎంత వచ్చింది? 13 వచ్చింది. 9 1.5 2.5 13 వచ్చింది. అమ్మాయికి చెప్పాను కదా చెస్ట్ ఎక్కువ హైట్ ఉంది, అలాంటప్పుడు ఇలా చెయ్యాలి. లేకపోతే ఏమైందంటే చెస్ట్ పార్ట్ అనేది ఇప్పుడు ఇంకోటి నేను ఇలా చేయనండి నాకు ఇలా వద్దా అన్నారు అనుకోండి, అయితే చెస్ట్ ఎక్కువ అంటున్నాను కదా, అప్పుడు ఏమైందంటే 2.5 పెడితే చెస్ట్ అనేది బయటికి పొంగిద్ది. మనకు ప్లేస్ సరిపోతే బయటికి పొంగిద్ది. నేను ఆల్రెడీ నెక్ కిందకి పెట్టేశాను. ఇప్పుడు ఈ ప్లేస్ ఎక్కువ తీసుకున్నాను, నెక్ అనేది కిందకు ఉంది, ఇక్కడ ప్లేస్ కిందకు ఉండేసరికి దీనిలో సరిపోతుంది అనమాట. ఈ ప్రాబ్లం రాదు. ఓకేనా, అర్థమవుతుందా? పొంగదు. షేప్ బెల్ట్ చెప్తాను, దాన్ని బట్టి ఎంత వచ్చిద్దో చెప్తాను నేను. ఓకేనా, అర్థమైందా? ఒకళ్ళకి చెస్ట్ నిన్న ఒక ఆవిడ ఫోన్ చేశారు, ఆన్లైన్ ఆవిడ, చెస్ట్ పార్ట్ బయటకు పొంగుతున్నట్టు ఉంది అని నేను క్లాసులో చెప్తాను కదా. పొంగుతుందంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన చెస్ట్ పార్ట్ ఇవ్వలేదని అర్థం. ఇవ్వకపోతే ఏమైంది? ప్లేస్ లేక బయటకు పొంగిద్ది ఈ ప్లేస్లో మనకి నెక్ కింద. ఇప్పుడు అది అనమాట. అంతే, మనం ఇవ్వాల్సినంత ఇస్తే ఇక్కడే పట్టుకుని ఉంటుంది, ఈ ప్లేస్లో లోపలే ఉంటుంది అది మనకి. అట్లా ఒక్కోటే ఎక్కువ ఉంది అంటే మనకు మించి ఉంది అంటే ఎక్కువ పెట్టాలి. ఓకేనా, అర్థమవుతుందా? పర్లేదండి, అర్థమైందా? ఓకే, థ్యాంక్స్ అండి. మామూలు కుట్టేసిన తర్వాత చెస్ట్ పొంగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? కుట్టేసినాక కూడా పొంగింది అనుకోండి, చెస్ట్ కుట్టేసినాక కూడా పొంగితే సరిపోలేదని అర్థం. మనం అప్పుడేం చేయాలంటే చూడమ్మా, అప్పుడేం చేయాలంటే ఇది కూడా కుట్టినాక కూడా అమ్మాయికి చెస్ట్ సరిపోలేదంటే అటు పావు తక్కువ 2 ఇటు పావు తక్కువ 2 పెట్టుకోవాలి. ఈ సైజు పెంచాలి. ఇప్పుడు నిలువు పెంచాం కదా, అడ్డం కూడా పెంచాలి. అప్పుడు చెస్ట్ నిన్న మనం 4 వండుకున్నామండి, ఇవాళ 6 వచ్చారు, ఇంకో 2 యాడ్ అయ్యారు. నిన్న వండినంతే వండితే కుదరదు, ఇవాళ కొంచెం ఇంకో గ్లాస్ ఎక్కువ వేయాలి. అంతేనా? ఇది కూడా అంతే. సరిపోవట్లేదంటే ఎక్కడ అడ్జస్ట్ చేయాలనేది తెలియాలి. అది మనకు ఆ డాట్ మెయిన్ ఎక్కడ ఉంది, చెస్ట్ ఎక్కడ ఉంది అనేది తెలియాలి. అలా అని చెప్పి చెస్ట్ సైజు పెంచామనుకోండి, 36ని 38 చేసామనుకోండి, రోత అయిపోద్ది, లూజ్ అయిపోద్ది, షోల్డర్ జారిపోద్ది. ఇక్కడ పెంచకూడదు. చెస్ట్ సరిపోవట్లేదంటే అర్థం ఈ సైజు ఈవిడికి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పెంచాలి. ఇక్కడ పెంచేయకూడదు, అడ్డం పెంచకూడదు, ఈ ప్లేస్లోనే పెంచాలి. అది తెలియాలి, ఎక్కడ పెంచాలి అనేది తెలియాలి మెయిన్. ఓకేనా? సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. చూసే వాళ్ళకి ఇంట్లో ఉండి ఖాళీగా కుట్టుకుంటుందిలే పనేం లేదు అనుకుంటారు కొంతమంది. కాదు, నిజం చెప్పాలంటే సముద్రం ఇది, మహాసముద్రం అన్నట్టు పెద్ద సముద్రం అన్నమాట. ఎంత తీస్తే నీళ్ళు ఎంత తోడినా అది ఇంకదు కదా, అట్లాంటిదే ఇది కూడా. ఎంత వచ్చింది అంటానికి లేదు. టైలర్ అనేవాడు ఎప్పటికీ లెర్నరే, ఎంత వచ్చింది అంటానికి ఉండదు అనమాట. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇది అంటారు కదా నిత్య విద్యార్థి అనేది అంటారు కదండి, అట్లా అన్నమాట. ఓకేనా? ఎప్పుడు కొత్తది వచ్చింది, ఏదో 2 మోడల్స్ కలిపి ఒక మోడల్ అంటారు. అంతే, రెండింటిని కలిపితే మళ్ళీ ఇంకో మోడల్. ఇలా వీల్ మార్క్ చేసుకోవాలి. ఈ వీల్ మార్క్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చేసేటప్పుడు చూడండి, వీల్ ఎలాగే పట్టుకుంటే జారిపోద్ది అనమాట. ఇలా పట్టుకున్నాం అనుకోండి, జారి వెళ్ళిపోయి దీని మీద రుద్దేసుకుంటుంది, ఏళ్ళు తెగిపోద్ది. మనకు తెలియాలి, ఇలా పట్టుకుంటే వెళ్తుంది కదా దీని లోపల నుంచి, గ్రిప్ దొరికిద్ది. ఓకేనా? ఇదిగోండి ఎంత చక్కగా కనపడుతుంది చూడండి. దానివల్ల యూజ్ అది మనకి, చూడండి బంగారం లాగా ఉంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఈరోజు చాలా ఎనర్జీగా అనిపించిందండి బాడీ. రోజు ఉంటుంది, ఈరోజు ఇంకా ఎక్కువగా అనిపించింది. ఓకేనా? ఇలా ఉందా? ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట. గ్యాప్ ఎంత వచ్చింది చూడండి, 1.5 ఇంచ్ వచ్చింది. ఓకేనా? 1.5 ఇంచ్ లేదా పావు తక్కువ 2 ఇంచులు వచ్చింది.
యాక్చువల్గా 2 ఇంచులు వచ్చేది మనకి. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చినా మళ్ళీ షేప్ బెల్ట్ ఎక్కువైపోతే ఏమవుతుందంటే పొట్ట మీద ఎక్కిస్తుంది అమ్మాయికి. మనం ఆల్రెడీ షేప్ తీసుకున్నాక ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఇప్పుడు నాకు వచ్చేసరికి 3 ఇంచులు చాలు. ఓకేనా, ఇంచున్నర ఉన్న ఇంచున్నర కలిపితే చాలు, 3 ఇంచుల షేప్ బెల్ట్ చాలు. 3.5 తీసేసుకున్నాం అనుకో పొట్ట మీద ఎక్కేస్తుంది. అసలే హైట్ అమ్మాయి ఉన్నా ఎంత హైట్ ఉన్నా పొట్ట మీద ఎక్కితే బాగోదు కదా, ఎక్కకూడదు. 3 ఇంచులు తీసుకుంటాను. 3 తీసుకోవాలా అని డౌట్ వస్తే 3 తీసుకోవచ్చు, 3.5 తీసుకోవచ్చు, 4 కూడా తీసుకోవచ్చు. మనకి బ్లౌజ్ చిన్నగా ఉంటే అందంగా ఉంటుంది అనమాట. చూడండి ఇలా ఉందా, ఒక లైన్ కొట్టేసేయండి, ఇటు కూడా ఒక లైన్ కొట్టేసేయండి. ఓకేనా, ఇప్పుడు 3 ఇంచులు మార్క్ చేయండి. ఇదిగోండి 3 ఇంచులకు మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ 3 ఇంచులకు మార్క్ చేయండి. ఓకేనా, ఒక లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు ఈ నడుం బెల్ట్ అనేది దేనికి సంబంధించింది? నడుముదే కదా, చెస్ట్కి సంబంధం లేదు దీనికి. నడుము ఎంత? 7.5 అంటే 30, 7.5. దానికి 1/2 ఇంచు కలపండి, ఉక్సులు పట్టి కాజా పట్టి అంటే 8. చూడండి 8. ఓకేనా, 1.5 ఖర్చు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టాలంటే 1/4 దగ్గర మనం ఇక్కడ ఎంత పెట్టాము? డాట్ వేసినప్పుడు చెస్ట్లో 10వ భాగం, దానికి 1/4 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి పెట్టి 1/4 పెట్టామా, అదే 1/4 చూడండి, అదే 1/4 ఇక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చేసరికి 2.5 మార్క్ చేయండి. ఓకేనా, 2.5 మార్క్ చేసి అర్ధచంద్రాకారంలో ఇలా మనం షేప్ ఇలా రావాలి. మీరు గీసేటప్పుడు గీతలు గీయొద్దు, గీతలు గీస్తే నీట్గా రాదన్నమాట. ఓకేనా, గీతలు గీస్తే నీట్గా రాదు, అలా రాదు కాబట్టి ఇలా డాట్స్ రూపంలో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా, డాట్ ఇక్కడ పెట్టా, ఇది ఉక్సులు పట్టి వైపు రావాలి. ఇది ఉక్సులు పట్టి వైపుగా. నేను ఇది ఖర్చు అన్నానంటే అది సైడ్కి రావాలి. ఓకేనా, అర్థమైందా? మనం అవన్నీ చూసుకోవాలి. ఇది అటు అది ఇటు వేసామనుకోండి మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చేసిద్ది అనమాట. ఓకేనా, మనం కుట్టేటప్పుడు కూడా చూసుకోవాలి, అందుకే కాట్ పెట్టుకోవాలి. కటింగ్ ఎంత ఇంపార్టెంట్, స్టిచ్చింగ్ కూడా అంతే. కొంతమంది ఏంటంటే మాకు స్టిచ్చింగ్ వచ్చులే అని చెప్పి చూడరు. అలా కాదు, ఎవరి దగ్గర ఏ ఆడన్నట్టు ఏ పొట్లో ఏ పాము ఉందో తెలియదు అన్నట్టు మనం అన్నీ చూడాలి. వచ్చిన వాళ్ళ పద్ధతి నచ్చింది అనుకో అది ఫాలో అవ్వచ్చు. కాట్ పెట్టేసేయండి. ఓకేనా, పెట్టేసిన తర్వాత రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ అని పెట్టేసుకోండి. వెంటనే పెట్టేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇది ఉందా బ్యాక్ పార్ట్ మీద, ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా, దీనికి సమానంగా చూడండి బ్యాక్ పార్ట్కి సమానంగా ఇది పెట్టేసేయండి. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ మీద ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోవాలి. ఓకే, చూసుకుని దీనికంటే ఒక 1 ఇంచ్ కిందకు ఉండాలి. చూడండి 1 ఇంచ్ కిందకు ఉండాలి. అక్కడి నుంచి దీన్ని మెల్లగా ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కలిపేసేయాలి. ఓకేనా, అంటే దీని అర్థం ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్కి ఒక ఖర్చు కావాలి కదా కుట్టడానికి, దీనికి ఒక ఖర్చు కావాలి కదా కుట్టడానికి. ఈ 2 కలిపి కుట్టడానికి 1 ఇంచ్ క్లాత్ దీనిలోనే ఉండాలి. అంటే షేప్ బెల్ట్ ఖర్చు, ఫ్రంట్ పార్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి. ఓకేనా, అందుకే 1 ఇంచ్ తీసుకున్నాం. ఒకసారి కట్ చేసి మళ్ళీ చూపిస్తానా? ఓకేనా, ఇలా కట్ చేసేయాలి. ఓకే, ఇది ఈ పీస్ తీసేస్తాం. ఒకవేళ మేము తీయమండి మాకు ఇష్టం లేదు తీయడం అనుకున్నారు 4th డాట్ వేసుకోవచ్చు. హైదరాబాద్ సైడ్ వేస్తారు, మనకి వైజాగ్లో తక్కువలే కానీ అటు వేస్తారు. 4th డాట్ ఉండి ఇక్కడ నుంచి ఒక డాట్ ఉంటుంది, అది ఇది మనం వేయండి అంటే మన ఇష్టం. ఇటు నుంచి ఎక్కడి నుంచి ఒకటి వచ్చింది మీ బ్లౌజులు వేయన్నా అంటే మీరు ఎక్కడ కుట్టించుకుంటే అటోళ్ళు కానీ లేకపోతే కుట్టినప్పుడు ఉంటుంది ఇది. ఓకేనా, దీనికి సమానంగా ఇది మెయిన్ చాలా మందికి అర్థం కావట్లేదు. చూడండి ఇలా ఉందా, దీన్ని స్టిచ్ చేస్తాం, దీన్ని స్టిచ్ చేస్తాం. అంటే ఇక్కడ 1/4 ఇంచ్ స్టిచ్ చేస్తే దీనికి కూడా 1/4 ఇంచ్ చేస్తాం, 2 సమానంగా వస్తాయి. మనం స్టిచ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న మిస్టేక్లు, ఇది 1/2 కుట్టేస్తున్నారు, ఇది 1/4 కుట్టేసాను అనుకో మిగిలిపోద్ది. ఎంత అనుకున్నామో అంత కుట్టాలి. ఇప్పుడు దీన్ని 1/4 కుట్టామమ్మా, నేను పైన 1/2 ఇంచ్ కింద 1/4 ఇంచ్ అన్నాను, 1/4 కుట్టాలి. నడుం బెల్ట్కి 1/4 కుట్టాలి. నడుం బెల్ట్ 1/4 అన్నాను కాబట్టి ఈ షేప్ బెల్ట్ కూడా 1/4 కుట్టాలి, 1/2 కుట్టకూడదు, ఫ్రంట్ పార్ట్లో తగ్గిపోద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని కలిపి కొట్టాలి. ఇదిగో చూడండి ఇది ఉందా, ఇప్పుడు ఇది ఉందా, దీన్ని కలిపి కొడతాం. చూడండి ఇది ఇలా పెట్టేసి 2 కలిపి కొడతాం. ఇది ఇలా వచ్చిందా 1/2 ఇంచ్. ఇప్పుడు సైడ్ చేంజ్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాదు, సమానంగా వస్తుంది. అది మనం తెలుసుకోవాల్సింది. ఎక్కడ ఎంత కుడితే ఎంత కుడుతున్నాం అనేది తెలిస్తే ఈజీగానే ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? ఇది 36 హైట్ ఉన్నప్పుడు ఎలా పెట్టాలి, హైట్ లేకపోతే ఎలా పెట్టాలి, చిన్న చిన్న మార్పులే చేయాల్సింది, అంతే, ఏమీ లేదు. ఓకేనా?